హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ అయితే రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నామండి. రూమ్ చెక్అవుట్ చేసి బైక్స్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి చెన్నైకి అయితే వెళ్తున్నాం. చెన్నైలో మా ఫ్లైట్ వచ్చేసి నైట్ 10 o'clock అవుతుంది. చెన్నైలో మెరీనా బీచ్ అయితే చూద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో చెన్నైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మేము ఇప్పుడు బైక్స్ అయితే రిటర్న్ చేయడానికి వచ్చేసాము. బైక్స్ రిటర్న్ చేయడానికి పాండిచ్చేరి రైల్వే స్టేషన్ పక్కనే అయితే ఉంది మెకానిక్ షాపు. ఇక్కడ మంచి మంచి బైక్స్ అయితే రెంట్కి అయితే ఇస్తున్నారు వీళ్ళు. స్కూటీస్ అయితే మెయిన్గా వెల్ కండిషన్లో అవుతున్నాయి. ఇక్కడ మీకు నెంబర్ అయితే ఇస్తాను. మీరు పాండిచ్చేరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి బార్గెన్ చేయండి. బార్గెన్ చేస్తే కొంతవరకు అయితే తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. సో జస్ట్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయినామండి. సో ఇప్పుడు చెన్నైకి అయితే వెళ్తున్నాం. మనము బస్ చూసుకునే అయితే రెడీగా అవుతుంది. సో ఇప్పుడే మేము బస్సులో ఎక్కినామండి. టికెట్ ప్రైస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. బస్ వచ్చేసి మంచిగా లగ్జరీగా ఉంది, ఏసీ బస్సు. కాకపోతే ఏసీ మాత్రం తక్కువ ఉంది. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 3 గంటలు అవుతుందండి. మాకు చెన్నైకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడికి వెళ్ళి మెరీనా బీచ్ వచ్చేసి చాలా దూరంలో అవుతుంది. అంటే ఈజీగా 15 to 16 కిలోమీటర్స్ అవుతుంది. సో బస్సు చెన్నైలో ఇగో ఈ ప్లేస్ లో అయితే దించిందండి. మనము సిఎంబిటి మెట్రో స్టేషన్ నుంచి మెరీనా బీచ్ కి వెళ్ళాలంటే గవర్నమెంట్ ఎస్టేట్ అనే స్టాప్ అయితే ఉంటుంది, మెట్రో స్టాప్. అది అక్కడ దిగినట్లయితే జస్ట్ 1.9 కిలోమీటర్స్ దూరంలో మనకు మెరీనా బీచ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అదే విధంగా అయితే వెళ్తున్నాం. సో ప్రజెంట్ మనం ఇక్కడ సిఎంబిటి బస్ స్టాండ్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ లోకి అయితే వెళ్తున్నాం అండి. చూడొచ్చు మీరు. ఎక్కడైతే మనము స్టార్టింగ్ పాండిచ్చేరికి వెళ్ళేటప్పుడు బస్ ఎక్కామో సో అదే ప్లేస్. సిఎంబిటి మెట్రో స్టేషన్ నుంచి ఇప్పుడైతే మేము గవర్నమెంట్ ఎస్టేట్ కి అయితే వెళ్తున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 32 రూపీస్ అయితే పడింది. నార్మల్గా అయితే 40. మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే 32 రూపీస్. హైదరాబాద్ మెట్రో నచ్చిందా, చెన్నై మెట్రో నచ్చిందా చూడండి ఒక్కసారి ఏ విధంగా ఉందో. ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు చెన్నై సెంట్రల్ మెట్రో స్టేషన్ లో ఉన్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనం లైన్ అయితే మారాలి గవర్నమెంట్ ఎస్టేట్ కి వెళ్ళడానికి. ఎయిర్పోర్ట్ లైన్ కి అయితే వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ లైన్ వచ్చేసి 5th నెంబర్ లైన్. ఇప్పుడే గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్ లో అయితే దిగినాము. సో ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళేసి బయట ఆటో తీసుకొని నేరుగా మెరీనా బీచ్ కి అయితే వెళ్దాం. మెరీనా బీచ్ ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. మెట్రో స్టేషన్ నుంచి బయటకు రాగానే చూసుకున్నట్లయితే ఇక్కడ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందండి. చాలా పెద్ద ఉంది, చూడొచ్చు మీరు. ఇదంతా చాలా బాగుంది కదా, ఇంత పెద్ద హాస్పిటల్ అసలు గవర్నమెంట్ది. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇదే అండి మెట్రో స్టేషన్ వచ్చేసి దీంట్లోనే కిందకైతే ఉంటుంది. సో ఫైనల్లీ వి రీచ్ టు మరీనా బీచ్. దీని చుట్టూ మొత్తం చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో ఇక్కడ ముందు చూసుకున్నట్లయితే ఒక స్టాచ్యూ ఉందండి, మీరు చూడొచ్చు. చాలా బాగుంది ఈ స్టాచ్యూ వచ్చేసి. సో ఈ విధంగా మనం లోపలికైతే ఎంట్రీ అయితే అవ్వాలి. సో ఇక్కడ బీచ్ దగ్గర పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి. చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీకు కనబడుతుందా శాండ్ వచ్చేసి. సో బీచ్ లోపలికైతే మనం ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు బీచ్కి వెళ్ళే లైన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి. చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ ఎంజాయ్ మోర్ ఇయర్. మొత్తం పొడుగుతో మొత్తం షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇసుక చాలా ఎక్కువగా ఉందండి. మీ దగ్గర బ్యాగ్స్ ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న షాప్స్ లలో మనం బ్యాగ్ అయితే డ్రాప్ చేయొచ్చు. వాళ్ళు బ్యాగ్ ఒక 20-30 రూపీస్ ఆ విధంగా అయితే ఛార్జ్ చేస్తున్నారు. బ్యాగ్స్ పట్టుకొని నడవడం కొద్దిగా కష్టమే ఇక్కడ. టోటల్ గా ఫిష్ వరల్డే ఉంది. అన్ని రకాల చేపలు ఉన్నట్టున్నాయి. 100 రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది. అండ్ టిఫిన్స్, బజ్జీలు, గిజ్జలు అన్ని ఉన్నాయండి. ఎవ్రీథింగ్ ఈస్ హియర్. ఫైనల్లీ వి రీచ్ టు మెరీనా బీచ్. ఒక 10 minutes ఇలాంటి మట్టిలో వాకింగ్ అండి. చాలా మట్టి ఉంది, శాండ్ చాలా ఎక్కువగా ఉంది. మెరీనా బీచ్ దగ్గర చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు. మొత్తం అంగడంగడి ఉంది కదా ఘోరంగా. చాలా మంది ఉన్నారు కదా, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. కొందరైతే స్నానాలు చేసే వాళ్ళైతే చేస్తున్నారు. ఇలాంటి హార్స్ రైడింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ. 100-200 తీసుకుని కాసింత ఎక్కించి అటు ఇటు తిప్పుతారు. అంటే చోట్ల ఈ గుర్రాలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అసలు వీటికి ఏమైనా పెడతారో పెట్టారో కానీ చూడండి పాపం ఏ విధంగా అనిపిస్తుందో దాని హైట్స్, దాని కళ్ళలో చూస్తే. చాలా చోట్ల ఇలాంటి గుర్రాలతోటి
ఇంకా మనకు ఒంటెలతోటి ఆ విధంగా అయితే చేస్తూ ఉంటారు. మెరీనా బీచ్ దగ్గర మొత్తం హవా ఉందండి. చూడొచ్చు అసలు ఎంత క్రౌడ్ ఉందో, నిజంగా చాలా బాగుంది. ఈవినింగ్ పూట అయితే పీస్ఫుల్ గా చాలా మంది అయితే వస్తున్నారు. సో మా ఫ్లైట్ వచ్చేసి 10 గంటలకు అవుతుంది, టైం మాకు 5:30 అవుతుంది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చొని మేమైతే బయలుదేరుతాం. ఇక్కడ నుంచి మనకు దగ్గరలోనే ఇంతకుముందు దిగిన మెట్రో ఉంది కదా, గవర్నమెంట్ ఎస్టేట్, ఆ మెట్రో స్టేషన్ పేరు. సో అక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ మెట్రో అవుతుంది అవైలబుల్ గా. సో అది ఏ విధంగా ఉంటుందో నేను మొత్తం మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను. మీరు ఎప్పుడైనా వస్తే అటు ఇటు టెన్షన్ అవ్వకుండా ఈజీగా ఉంటుందని చెప్పి అయితే చెప్తున్నాను. టైం ఇప్పుడు 6:30 అవుతుందండి. ఇక్కడ గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి అయితే డైరెక్ట్ మెట్రో ఉంది, అది తీసుకొని వెళ్ళిపోదాము. సో ఎయిర్పోర్ట్ లో ప్రాసెస్ అంతా మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను. మీరు వస్తే ఆన్లైన్ అయితే చేయండి, ఆన్లైన్ చేస్తే మనకు 20% అయితే డిస్కౌంట్ ఉంటుంది. సో ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయ్యామని చూసుకోవచ్చు. సో ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఈ విధంగా మనం కిందకైతే వెళ్లాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనము ₹2 లాంచ్ యాక్సెస్ ఉంటుంది కదా, సో ఆ ₹2 యూజ్ చేసుకుని లాంచ్ లో మనం తినేసి ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ ఇక. సో మిగతా డీటెయిల్స్ అన్ని నేను ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత అయితే ఇస్తాను. T1 అండ్ T4 డొమెస్టిక్ టర్మినల్ అండి, చూడొచ్చు. T2 వచ్చేసి ఇంటర్నేషనల్ టర్మినల్. ఎయిర్పోర్ట్ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో అసలు. ఇవన్నీ మనకు బ్యాగ్స్ వచ్చేటివి, మొత్తం ఖాళీగా ఉందండి, టోటల్ ఎంటీ. సో T4 కి అయితే వెళ్ళాలి మనం, T4 డొమెస్టిక్ టర్మినల్ ఇప్పుడు. సో బోర్డింగ్ పాస్ కౌంటర్స్ తీసుకునే ప్లేస్ కి అయితే వచ్చేసామండి. చూడొచ్చు మీరు ఇదంతా. ఇవన్నీ వచ్చేసి చెక్ ఇన్ కౌంటర్స్, చాలా పెద్దగా ఉంది కదా. చిన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి మనకు హైదరాబాద్ లాగానే. ఇక్కడ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి డైలీ. ముందే వెబ్ చెక్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, కాకపోతే అట్లా ఫిజికల్ బోర్డింగ్ పాస్ ఉంటే మంచిగా ఉంటుంది కదా అని ఇక్కడ ఫిజికల్ బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు చిన్న ఎయిర్పోర్ట్ లో డొమెస్టిక్ లాంచ్ వచ్చి గేట్ నెంబర్ 17 దగ్గర అప్ స్టేర్స్ లో అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మీరు వచ్చినప్పుడు. సో లాంచ్ దగ్గర ఏమేమి కార్స్ యూజ్ చేయొచ్చు అనేది నేను మీకు క్లియర్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడే మనం వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ లో మ్యాక్ వి అట, ఇది చూసుకున్నట్లయితే నేమ్ ఉంది కదా, ఇది వచ్చేసి మన స్కాట్లాండ్ కంపెనీ అన్నారు. ఈ గ్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. వీటికి వచ్చేసి 2700 అయితే పడింది. కొంచెం బార్గెన్ చేస్తే ఒక ₹400 పర్ఫ్యూమ్ అయితే ఫ్రీగా వస్తుంది మనకి. సో మీరు ఎక్కడైనా సరే ప్లేస్ చూడొద్దు, లొకేషన్ చూడొద్దు, బార్గెన్ చేయాలి ఖచ్చితంగా. పోయేదేం లేదు, మహా అయితే కొద్దిగా డిస్కౌంట్ దొరుకుతుంది. సో గ్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి. రేపటి నుంచి కొత్త గ్లాసెస్ తో దుమ్ము దులుపుదాం. ట్రావెల్ క్లబ్ లాంజ్ అండ్ బార్ అని కనిపిస్తుందా, ఇది వచ్చేసి మనకి 3rd ఫ్లోర్ లో అవుతుంది. 17 గేట్ నెంబర్ నుంచి లెఫ్ట్ కి తీసుకుంటే లోపలికైతే ఎంట్రీ అవుతాం. సో లోపలికైతే వెళ్దాం ఇప్పుడు. మీరు ఎయిర్పోర్ట్కి వస్తున్నారంటే మీ దగ్గర ఖచ్చితంగా లాంచ్ యాక్సెస్ అయ్యేది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ అయితే పెట్టుకోండి. అవి ఏ విధంగా తెలుసుకోవాలంటే మీ బ్యాంక్ని అయితే కన్సల్ట్ అయితే తెలుసుకోవచ్చు. మీరు ఏ క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ లాంచ్లో యాక్సెస్ అవుతాయో ఇక్కడ చూడొచ్చు. అన్లిమిటెడ్ ఫుడ్ అయితే మనకు దొరుకుతుంది. చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి, కాకపోతే నేను తీసుకున్నది చికెన్ అండ్ చికెన్ పికల్, ఒక స్వీట్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి, తినొచ్చు ఏదంటది. లాంచ్ లో డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. సో ఇప్పుడు కిందకి వెళ్ళి మనం బోర్డింగ్ అయితే అవుతాం. సో డిపార్చర్స్ ఏరియా చూడండి ఒకసారి, ఇదంతా డొమెస్టిక్ అండి, చాలా బాగుంది కదా, నీట్ గా. ప్లెజెంట్ వెదర్ ఉంది ఇవాళ, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంది, ఎవరైతే లేరు ఎక్కువగా. చూడొచ్చు చాలా తక్కువగా ఉన్నారు. సో 17 గేట్ నెంబర్ వచ్చేసి మనం బోర్డ్ అయ్యే గేట్. జస్ట్ ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అయిందండి, లోపలికైతే వెళ్తున్నారు, చూడొచ్చు మీరు అక్కడ. సో జస్ట్ లోపలికి వెళ్తున్నామండి, ఫ్లైట్ లోపలికి. చూడొచ్చు మీరు, ఇదంతా భలే క్లోజ్ చేసింది కదా, అసలు ఏం కనబడకుండా. సో మా నెంబర్స్ వచ్చేసి 20A, 20B, 20C, 20D, 20E. సో ఇక్కడ వచ్చేసి 18 దాకా వచ్చినాం, అంటే చివరికి వచ్చింది కదా మన ఎగ్జామ్. ఫ్లైట్ లోపలికి అయితే వచ్చినాం, చూడాలి మరి ఎంతసేపటికి తీస్తాడు. ఇక టైం అయితే అయింది. బాయ్ బై టు చెన్నై. సో మనకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో చూసుకున్నట్లయితే ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారండి, USB పోర్ట్ ఇచ్చారు, అండ్ నార్మల్ మనం ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా ఫ్లైట్లలో ఉండవు కదా, అందుకే పర్టికులర్ గా అయితే చెప్తున్నా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ స్టార్ట్ అయింది, రివర్స్ అయితే తీస్తున్నాడు రన్వే మీదకి వెళ్ళడానికి.
మనం వచ్చిన ఫ్లైట్ వచ్చేసి ఇదే అండి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. సర్వీస్ బాగుంది. మామూలుగా అయితే మనకు యూఎస్బీ అవుట్లెట్ ఇయ్యారు కదా, జనరల్ గా అయితే నార్మల్ చిన్న ఫ్లైట్స్ లో. దీంట్లో అయితే యూఎస్బీ అవుట్లెట్ అయితే ఇచ్చారు, అదైతే కూడా నాకు బాగా నచ్చింది. గైస్ 11 గంటలకు దిగాల్సిన ఫ్లైట్ 1 అవర్ డిలే తోటి 12:30 అయింది ఇప్పుడు దిగేసరికి. ఒక ట్రిప్ అయితే బస్సు ఆల్రెడీ దించేసి వచ్చింది. సో ఇది వచ్చే సెకండ్ ట్రిప్. ఈ పాండిచ్చేరి వీడియోస్ అందరికి ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే వేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే అడగండి, నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై అయితే ఇస్తాను. సో మళ్ళీ మంచి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇప్పటి వరకు ఎవరెవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్. మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించే వీడియోలు కూడా తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్.